సూర్యుడు ఎవరి గురించి అండి? మొత్తం ప్రపంచం గురించి సూర్యుడు. అలాగా మేము ఋషుల ద్వారా మొదలు పెట్టేది ఇట్లాంటి మనం ఫర్ ద హ్యుమానిటీ. ఇప్పుడు సూర్యుడు అలాగా ప్రతి హ్యుమానిటీ గురించి కదా, మొత్తం హ్యుమానిటీ గురించి. అలాగా ఋషులు అందించేది జ్ఞానం మొత్తం ప్రపంచం గురించి. కానీ అట్లాంటి సనాతనం ధర్మం ఈరోజు అలాగ స్థాయిలో ఉందంటే మా గురుగారు స్వామి దయానంద సరస్వతి చెప్పేవాళ్ళు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేవాళ్ళు. వర్షాకాలం, చలికాలం, వింటర్, దీనిలో వర్షాలు పడ్డాయి. అయితే ఒక చెట్టు పైన ఒక కొంగ చూస్తుంది, కింద చెట్టు కింద ఒక ఇల్లుక రేట్ తడిసి ఉణుకుతుంది. చలికాలము, దీనిలో వర్షము, ఆ పరిస్థితి అలాగుంటుంది. తడిసిపోయింది ఎలుక కాబట్టి ఉణుకుతుంటే ఆ కొంగకి దయ వచ్చి దీనికి రెప్పల కింద ఆశ్రయం ఇచ్చింది, వేడి ఇచ్చింది. సూర్య ఉదయతోడు వరకు వేడి ఇస్తే తర్వాత జీవితం కాపాడుకుంటుంది అనుకుంటూ ఆశ్రయం ఇస్తూ ఎలుకేం చేసింది? ఎలుక గుణం ఏమిటి? ఏది చూస్తే కత్తిరించడం. అయితే ఆ రెప్పలు కత్తిరించేస్తే ఆ కొంగ జీవితం ఇప్పుడు ఏమైంది? అలాగా మన సనాతన ధర్మం కూడా ఈ పరిస్థితులు ఉంది ఈరోజు. మనం వసుధైక కుటుంబకం, ఇక్కడికి ఎవడైనా రండి, అందరు కలిసి ఉంటాము. అన్ని ధర్మాలు, ప్రతి ధర్మము దేని గురించి అండి? మనిషిలో ఒక ప్రేమము, ఒక శాంతి స్థాపించేందుకు ధర్మం కావాలి కదా. ధర్మ జోడతా హే, తోడతా నహీ. మనిషికి కానీ విరోధాలు నేర్పించితే ధర్మం ఎందుకు కావాల్సింది కదా. అయితే ధర్మాలు జనాల్లో ఇప్పుడు చూడండి, పశువుల్లో అంత కొట్లాడుకోండి. మనుషులు అన్నీ ఉంటూ కూడా ఒకడికొకటి ద్వేషించడము, ఒకడికొకడు పశువులు కానీ మేము హీనం అయిపోయాము. ఆహార నిద్ర భయమైతూ నంచ సామాన్యమేత పశుభీ నరాణం. కానీ బుద్ధి ఒకటి విశేషము. కానీ ఆ బుద్ధి వలన ఈరోజు బుద్ధికి దురుపయోగించుకుంటున్నాము. కాబట్టి మనుష్యులు ఎంత చెడ్డైపోయారంటే, ఎంత మనుషులు కలిసి ఉండలేకపోతున్నాం. మనుష్య సమాజంలో చూడండి, ఫైట్లో అంత మన సమయము, మన రిసోర్సెస్, ఒక దేశంకి ఒక దేశము, ఒక ధర్మంకి ఒక ధర్మము, మనిషికి మనిషి ద్వేషించిందులో పోతుంది. కాబట్టి ఈరోజు మన ఋషుల జ్ఞానము మన ఎంత అవసరం అంటే, అయితే మనము ఇప్పుడు కూడా మనము పాటించుకుంటున్నాం ఏమిటంటే అవుటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనది ఉంది, కానీ మెసేజ్, ఋషులు మెసేజ్ ఎక్కడో ఉండిపోయింది. కాబట్టి స్కూల్ కాలేజీలు ఈరోజు ఏమవుతుందంటే ఇంటెలెక్చువల్ షార్ప్నెస్ వచ్చేస్తుంది. మోడర్న్ ఎడ్యుకేషన్లో ఇంటెలెక్చువల్ షార్ప్నెస్ వస్తుంది. ఆ ఇంటెలెక్ట్ ఏమిటంటే చాకులు, కత్తిలాగా పనిచేస్తుంది. నో డౌట్ ఇంటెలెక్ట్ షార్ప్నెస్ అవసరమే, కానీ ఆ ఇంటెలెక్ట్కి హ్యాండిల్ చేసింది ఇమోషనల్ మెచ్యూరిటీ, అది మోడర్న్ ఎడ్యుకేషన్లో లేదు. ఇప్పుడు కత్తి బ్లేడ్ మంచిదా చెడ్డుదా? మంచిది అనకూడదు, చెడ్డు అనకూడదు. అదే బ్లేడ్ ఒక డాక్టర్ చేతులు ఉందనుకోండి, ప్రాణం ఒక ఆపరేషన్ చేసి ఒక ప్రాణం కాపాడుతుంది. అదే బ్లేడ్ ఒక దొంగల చేతులు ఉందనుకోండి, పేక కోసేసి ప్రాణం తీసుకుంటుంది. కాబట్టి వెపన్ ఈజ్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్, రాదర్ ఇట్ ఈజ్ పవర్ఫుల్. సో టు ఆల్ ద పవర్స్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనిషికి ఇంటెలెక్చువల్ షార్ప్నెస్ ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్లో వస్తుంది, పవర్ఫుల్ ఇంటెలెక్ట్. కానీ ఆ ఇంటెలెక్ట్కి అలాగ యూజ్ చేసుకోవాలా. ఆ ఇమోషనల్ మెచ్యూరిటీ మోడర్న్ ఎడ్యుకేషన్లో లేదు. అది కావాలంటే మన గురుకుల పద్ధతిలో శిక్షణం కావాలి. సరే, ఈరోజు మనము అది మోడర్న్ ఎడ్యుకేషన్కి అది ఎప్పుడూ స్కూల్ కాలేజీలో అది ఎప్పుడూ పెట్టగలుగుతారు? భగవద్గీత, ఉపనిషత్, మీరు విద్వాన్ అవడం అవసరం లే, కానీ ఒక ఎస్సెన్స్ రూపంగా చిన్నప్పుడే వాళ్ళు బుర్రలో వాళ్ళ తలకాయలు వేయాల్సింది. కాబట్టి స్కూల్ కాలేజీలో అది ఎప్పుడు చేయగలిగితే బాగుంటుంది. కానీ మన ఆశ్రమాల్లో ప్రతి సండే అట్లీస్ట్ వీక్లీ ఒక క్లాస్ చేసింది మన పిల్లలకి మనము భగవద్గీత చదువు కూడా నేర్పించేస్తున్నాము కొద్దిగా. కానీ మీనింగ్తో పాటు అలాగొక ఏర్పాటు చేస్తే భగవద్గీత ప్రతి యంగ్ జనరేషన్కి, అంటే భగవద్గీత హిందువుల గురి నుంచి ఒక సంప్రదాయ, ఇప్పుడు సైన్స్ అండి, టెక్నాలజీ ఎవరి గురి నుంచి, ఎక్కడ పుట్టింది టెక్నాలజీ? ఫరెన్లో పుట్టుతూ కూడా అందరూ యూజ్ చేసుకుంటున్నా, ఓన్లీ యూరోపియన్ చేసుకుంటున్నారా? టెక్నాలజీ ఫర్ ద హ్యుమానిటీ. సో టు ఉపనిషత్, వేదాలు ఇది ఎవరి గురి నుంచి? భగవద్గీత ఎవరి గురి నుంచి? ఎవరికి శాంతి అవసరం లేదు, ఎవరికి ప్రశాంతత అవసరం లేదు, ప్రతి మనిషికి కావాల్సింది. ఋషులు ఇచ్చేది జ్ఞానము, సూర్యుడు అలాగా మొత్తం ప్రపంచంకి ఋషులు ఇచ్చేది జ్ఞానం అందరి గురి నుంచి. కాబట్టి మన పిల్లలకి మనము ఏమంటే పూజలు కట్టు జుట్టు బొట్టు చేసేస్తున్నాం, అంతలో ఆగకూడదు. అది మంచిదే, నేను అక్కడ ఆగక మన ఋషులు ఇచ్చేది ఆ దృష్టి,
భగవద్గీత ఎస్సెన్స్ రూపంగా భగవద్గీత అని అది మనం పిల్లలకి మనం చెప్పింది ప్రయత్నం అలాగ చేయగలుగుతాము. అది కోరుకుంటున్నా. మనం శిక్షణంలో వస్తే స్కూల్ కాలేజీలు కానీ పెట్టగలిగితే చాలా బెటర్. కానీ అది ఎప్పుడవుతుందో కానీ మన ఆశ్రమాల్లో మనం ఏదో ఒక పిల్లలకి ఒక ప్రసాదం సాటర్డే సండే ఏదో ఒక క్లాస్ పెట్టుకుంటూ వాళ్ళకి ఏదో ఒక ప్రసాదము ఏదో ఇచ్చింది వాళ్ళకి అలాగ మనము ఇన్స్పైర్ చేద్దాము. ఆ ఉద్దేశంలో చేస్తే ఏమంటే చూడు, మా గురుగారు దయానంద స్వామి చెప్పేవాళ్ళు, మన సనాతన ధర్మంకి నశించింది గురించి 1000 సంవత్సరాలు అయింది ప్రయత్నం నడుస్తుంది. కానీ ఈరోజు కూడా మనము ఉన్నామంటే కారణం ఏమిటి అంటే టీచింగ్ ట్రెడిషన్. ఈ టీచింగ్ లేదనుకోండి, పిరమిడ్ ఈరోజు మీకు పిరమిడ్ చూస్తే గ్రీక్ వెళ్తారనుకోండి, పిరమిడ్లు చూస్తారు, పిరమిడ్లు ఉన్నాయి. కానీ ఆ పిరమిడ్ తయారు చేసేది ఆ సభ్యతలు ఉన్నాయా? నశించిపోయాయి. ఇన్ని ప్రపంచంలో ఇన్ని కల్చర్లు వచ్చినాయి కానీ ఎన్నో పోయాయి. కానీ మన హిందుత్వం ఈరోజు కూడా ఉంది. దేని గురించి ఒక్క వివేకానందుడు ఒక్క శంకరాచార్యుడు ఉంటే ఇంకా పైకి తెచ్చేస్తాడు. ఎందుకంటే ఆ టీచింగ్ ఉండాల్సింది. మనకి ఆ టీచింగ్ లేక గుడిలో గోపురాలు మంచిదే, పూజలు ఇవి కూడా చేయాల్సిందే. కానీ ఇక్కడే ఆగక ఈ టీచింగ్ మన ఉపనిషద్ సారము భగవద్గీత పిల్లలకి ఓన్లీ పారాయణం చేస్తూ కూడా ఆగిపోకూడదు. పారాయణం చేస్తూ ఆ మీనింగ్ వరకు వెళ్ళాల. ఆ చిన్నప్పుడు వేడిస్తే ఏమంటే చిన్నప్పుడు వాళ్ళ ఇమోషన్ తయారవుతుంది. ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ ఉంది కానీ మంచి బుద్ధి ఉంది తప్ప హౌ టు అంటే డీల్ చేయాలి మనిషితోటి, మనిషి అలాగ ఉండాల, పరివారం అది లేదు. మనుషులు పశువుకైనా మేము హింస్ర పశువులు తయారైపోయాము, పులిల్లాగా అయిపోయాము ఒకడికొకడికి. కాబట్టి ఇది నా సంకల్పం. అలాగ మనం పిల్లలకి అట్లీస్ట్ సండే ఒకటేదో మనం క్లాసులు చేసుకుంటూ చిన్నప్పటి నుంచి భగవద్గీత మీనింగ్ అలాగ మనం సమాజానికి అందించగలుగుతాము ప్రతి మనిషి గురి నుంచి. అది ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నా. ఇదొక సైడ్. సెకండ్ సైడ్ పెద్దోళ్ళు కూడా మనం హిందుత్వం అంటే ఏమైపోయాము, ఏంటి మన మెసేజ్ ఏమిటి, ఉపనిషత్ ప్రస్థానత్రయము. అది ప్రపంచంలో ఈ ఏరియాలో నేను చూస్తున్నా. ఆల్మోస్ట్ మన తిరుమలలో నాకు రిషికేశ్ లాగా అనిపిస్తుంది. నార్త్ లాగా రిషికేశ్, ఈ ప్రాంతంకి ఏమి తిరుమలలో. అటు రిషికేశ్ చూస్తే చూడండి, అక్కడ సాధులు ఏమంటే ఇవన్నీ పురాణాలు, ఇతిహాసాలు, గోపురాలు, మందిరాలు ఇవన్నీ దేని గురి నుంచి ఆ శీర్షత్వం ఎక్కడ? ఉపనిషద్ సారం. ఆ జీవన్ముక్తులు మహాత్ములు తయారవ్వాల. అయితే అట్లాంటి కల్చర్ మీద ఇక్కడ కూడా ఒక రిషికేశ్ లాగా చేస్తే, రిషికేశ్ల లాగా ఏమంటే ఇట్లాంటి విద్వాన్లు తయారు అవ్వాలంటే వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఉండాలా, టీచింగ్ మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలా. అయితే ప్రస్థానత్రయమైన తెలుగులో కూడా తెలుగు భాషలో కూడా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చూడండి, మహాత్ములు ఋషి వాళ్ళకి టైం పాస్ గురి నుంచి శాస్త్రాలు రాసిన వాళ్ళు ఏంటంటారు, చేతలో జస్ట్ టైం పాస్ గురించి వాళ్ళు శాస్త్రాలు రాయలేదు కదా. వాళ్ళు శాస్త్రాలు ఎందుకు రాసి వెళ్ళారు? ఉపనిషద్ భాష్యాలు, ఉపనిషదాలు అట్లాంటి మంచి మంచి శాస్త్రాలు మనకు అందించి వెళ్ళారు. కానీ ఈరోజు మనకు చదువుకునేందుకు టైం లేదంటాం. అంటే అది ఎవరి గురించి ఇచ్చినారు మరి? కాబట్టి ఆ శాస్త్రాలు మనం తెలుగు ప్రాంతం అలాగా ఋషికేశ్ ఉత్తర ప్రాంతాలు అలాగా పాఠ్యపాఠన క్రమం ఉన్నది. అలాగా ఈ ప్రాంతంలో కూడా మనము ప్రస్థానత్రయ ఉపనిషత్తులు, ప్రస్థానత్రయం అంటే భగవద్గీత భాష్యాలతో పాటు రామానుజాచార్య భాష్యాలు కానీ శంకరాచార్య భాష్యాలతో పాటు అలాగ మేము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే సాధులు వచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎవరికంత టైం ఉంది, 3-4 సంవత్సరాల కోర్సు ఉంటుంది. ఆచార్యులు తెచ్చి మనం తెలుగు స్వామిలో ఆ ప్రాంతాల్లో ఉన్నారు, ఈ ప్రాంతం వచ్చేందుకు ఇష్టపడరు. అయితే వాళ్ళకి మేము ఉపయోగించుకుంటే ఈ ప్రాంతంలో కూడా అలాగా ఉపనిషత్తు ప్రస్థానత్రయం ఉండాలి. మనం ముఖ్యం వేదికలు మన సారం ఉపనిషత్తులు అది పెద్దవాళ్ళు నేర్చుకుంటాము. చిన్నవాళ్ళకి భగవద్గీత ఇవన్నీ కూడా నేర్పించింది. 2 వైపులో అంటే ఏంటంటారు ప్రీ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అలాగా 2 ఉండాల్సింది. పెద్దవాళ్ళు కూడా స్వామిలు స్వామిలు నెక్స్ట్ జనరేషన్ స్వామిలు కూడా నాకు కనిపించరు ఈ ఏరియాలో. కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో స్వామిలు ఎందుకు రారు అంటే వాళ్ళకి ఆ సపోర్ట్ సిస్టమ్ లేదు. స్వామిలు వస్తూ కూడా ఏం చేస్తారో వాళ్ళకి ఆ టీచింగ్ లేదు. కాబట్టి మీరు తెలుగు ప్రాంతాల్లో ఏం చేయగలుగుతాం దేని గురించి మేము ఆలోచన చేస్తే బాగుంటుందని 2 మాటలు చెప్తూ ఏదో నా భాషల్లో నా విచారం ప్రకటించిన ఏదో పొరపాట్లు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ ఓం ధన్యవాదాలు. ఓం.